ఒక సినిమా హిట్ అవ్వాలంటే మాస్ ఎలివేషన్స్, ఫైట్స్, పంచ్ డైలాగ్స్ ఉండాలి అనుకుంటాం. కానీ ఒక హీరో మాత్రం అవేవీ లేకుండా తన ఓన్ స్టైల్తో ఆడియన్స్ ని ఇంప్రెస్ చేస్తున్నాడు. తను ఫస్ట్ టైం సిల్వర్ స్క్రీన్ మీద కనిపించినప్పుడు ఇండస్ట్రీకి ఇలా కూడా ఒక స్టార్ వస్తాడు అని ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ చిన్న చిన్న స్టోరీస్తో మనం రోజు చూసే మన పక్కింటి అబ్బాయిలాగా అనిపించే తన యాక్టింగ్కి చాలా ఫిదా అయిపోయాం. దట్ ఈస్ ద నేచురల్ స్టార్ నాని. ఒక టైంలో అసిస్టెంట్ డైరెక్టర్గా కెరియర్ స్టార్ట్ చేసి ఇప్పుడు ఎంతో మంది న్యూ టాలెంట్ని ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్న ఏకైక వ్యక్తి. ఒక సినిమాకి కావాల్సింది బిగ్ ప్రొడక్షన్, టాప్ డైరెక్టర్స్ కాదు అని, కంటెంట్ ఈస్ కింగ్ అని ప్రూవ్ చేసిన టాలీవుడ్ గేమ్ చేంజర్. అసలు నాని సినిమాలు అంటే ఆడియన్స్కి ఎందుకు అంత స్పెషల్? తన ప్రతి సినిమా ఎందుకు హిట్ అవుతుంది? తన సీక్రెట్ ఫార్ములా ఏంటి? ఇప్పుడు వస్తున్న అప్కమింగ్ హీరోస్ అండ్ టైర్ 1 హీరోస్ నానిని చూసి ఏం నేర్చుకోవాలి? నాని నెక్స్ట్ టార్గెట్ ఏంటి? ఇలా ఈ వీడియోలో కంప్లీట్గా నాని మూవీస్ని డీకోడింగ్ చేద్దాం. సో ఇక వీడియోలోకి వెళ్లే ముందు మా నుండి చిన్న రిక్వెస్ట్, మీకోసం బెస్ట్ వీడియోస్ని తీసుకొచ్చాం అండ్ ఫ్యూచర్లో కూడా ఇలాంటి ఎవర్ గ్రీన్ కంటెంట్ని మరెన్నో తీసుకొస్తాం. మా కష్టానికి ఒక్క లైక్, ఒక్క సబ్స్క్రైబ్ చాలు. నాని సినిమాలు ఎందుకంత స్పెషల్? టాలీవుడ్లో చాలా మంది మాస్ హీరోస్ ఉన్నారు. ఒక సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలి అంటే ఫైట్స్, ఎలివేషన్స్, పంచ్ డైలాగ్స్ కంపల్సరీ అని అనుకుంటాం. బట్ నాని సినిమాలో వాటిలో ఒక్కటి కూడా ఉండకపోయినా ఆడియన్స్ మాత్రం కనెక్ట్ అవుతారు. ఎందుకంటే తన ప్రతి సినిమా చాలా అథెంటిక్స్గా ఉంటాయి. అష్టచెమ్మ మూవీ నుంచి హాయ్ నాన్న వరకు ఎవ్రీ ఫిలింలో నేటివిటీ ఉంటుంది అండ్ రియాలిటీ ఉంటుంది. తన యాక్టింగ్లో హీరోయిజం ఆర్టిఫిషియల్గా ఉండదు, చాలా న్యాచురల్గా ఉంటుంది. అందుకే స్క్రీన్ మీద తన సినిమాలు మ్యాజిక్ క్రియేట్ చేస్తాయి. మాస్ అండ్ క్లాస్ ఆడియన్స్ని ఒకేసారి ఇంప్రెస్ చేయగలిగే రేర్ క్వాలిటీ ఉంది నానికి. భలే భలే మగాడివై మూవీలో చిన్నప్పటి నుండి హీరోకి మతిమరుపు ఉంటుంది. దానివల్ల తనకొచ్చే ప్రాబ్లమ్స్ చాలా ఫన్ అండ్ ఎమోషన్గా చూపించాడు. జెర్సీలో ఒక ఫాదర్కి తన కొడుకు మీద ఉండే లవ్ ఎంత డీప్గా ఉంటుందో అనేది చాలా పర్ఫెక్ట్గా చూపించాడు. నాని సినిమాలో ఎక్కువగా ఎలివేషన్ డైలాగ్స్ ఉండవు, బట్ ఫీల్ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది. అందుకే నాని సినిమాలు ఆడియన్స్కి స్పెషల్ అనిపిస్తాయి. తన ప్రతి సినిమా హిట్ అవ్వడానికి రీజన్ అండ్ తన సీక్రెట్ ఫార్ములా. ఇండస్ట్రీలో చాలా మంది హీరోస్కి బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ వస్తున్నాయి. కొత్త హీరోస్కి సెటిల్ అవ్వడం కష్టమవుతుంది. బట్ నాని మాత్రం కన్సిస్టెంట్గా హిట్స్ కొడుతున్నారు. దానికి రీజన్ రైట్ స్క్రిప్ట్ సెలెక్షన్. నాని గారు చాలా ఇంటర్వ్యూస్లో ఇలా మాట్లాడుతూ, నేను స్టోరీ వినేటప్పుడు ఒక యాక్టర్గా కాకుండా ఒక ఆడియన్ లాగా వింటా. అప్పుడు ఆ కథలో ఉండే లూప్ హోల్స్, ఆ సినిమా ఆడియన్స్కి నచ్చుతుందా లేదా అనేది అర్థమవుతుంది. అండ్ తన ప్రతి సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు డోర్ దగ్గర నిలబడి ఎలాంటి సీన్స్కి ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు, ఎలాంటి సీన్స్కి బోర్ ఫీల్ అవుతున్నారు అనేది తెలుసుకోవచ్చు అని చెప్పారు. అందుకే తన ప్రతి సినిమా అంత పెద్ద హిట్ అవుతుంది. శ్యామ్ సింగరాయ్లో పీరియాడిక్ డ్రామా, దసరాలో రా అండ్ రస్టిక్ స్టోరీ, ఇలా ప్రతి మూవీలో కమర్షియల్ స్టోరీస్ కాకుండా ఫ్రెష్ కంటెంట్ను ట్రై చేయటం ఆడియన్స్కి ఒక డిఫరెంట్ మూవీ చూసిన ఫీల్ వస్తుంది. అప్కమింగ్ హీరోస్ అండ్ టైర్ 1 హీరోస్ నానిని చూసి ఏం నేర్చుకోవాలి? నాని ఇండస్ట్రీలో ఒక గేమ్ చేంజర్. బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేకుండా జీరో నుండి స్టార్ట్ అయ్యి టాలీవుడ్లో బెస్ట్ యాక్టర్ అనిపించుకున్న హీరో. ఇప్పుడు వస్తున్న అప్కమింగ్ హీరోస్ కానీ టైర్ 1 హీరోస్ కానీ నాని నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఒక సినిమా హిట్ అయిన తర్వాత సేమ్ అదే జోనర్ నుంచి చాలా మంది హీరోస్ ట్రై చేస్తున్నారు. అందుకే ఆల్మోస్ట్ 99% మన హీరోస్ ఫెయిల్ అవుతూ బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ చూస్తున్నారు. లైక్ నాని లాగా ఎవ్రీ ఫిలింకి డిఫరెంట్ జోనర్ ట్రై చేస్తే, మూవీలో స్టోరీని ఒక ఆడియన్ లాగా వింటే అప్పుడే కదా మూవీలో ఉండే మిస్టేక్స్ ఏంటో తెలిసేది. ఇక బిగ్ హీరోస్ కూడా నాని సక్సెస్ ఫార్ములాని ఫాలో అవ్వాలి అంటే జస్ట్ మాస్ ఫైట్స్, ఎలివేషన్స్ మీద డిపెండ్ అవ్వకుండా స్ట్రాంగ్ రైటింగ్ మీద ఫోకస్ చేయాలి. నాని నెక్స్ట్ టార్గెట్ ఏంటి? అబ్సల్యూట్లీ నాని నెక్స్ట్ టార్గెట్ టైర్ 1 హీరోస్లో ఎంటర్ అవ్వడమే. టాలీవుడ్లో నేచురల్ స్టార్ నాని ఆల్రెడీ స్ట్రాంగ్ మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు. బట్ ఇండియా వైడ్గా చూస్తే తన మూవీస్కి కన్సిస్టెంట్ ఓపెనింగ్స్ వస్తున్నాయి. కానీ టైర్ 1 హీరోస్ రేంజ్ కలెక్షన్ మాత్రం రావట్లేదు. సో నానికి టైర్ 1 హీరో లిస్ట్లో ఎంటర్ అవ్వాలి అంటే ఎగ్జాక్ట్గా ఏం చేయాలి? నెంబర్ 1, ఇండియా వైడ్గా తన మార్కెట్ పెంచాలి. తెలుగు స్టేట్స్లో తన మార్కెట్ సాలిడ్గా ఉంది. బట్ తమిళ్, కన్నడ, మలయాళం, హిందీలో తన ప్రెసెన్స్ చాలా తక్కువ. దసరా మూవీతో నార్త్లో బజ్ క్రియేట్ చేశాడు. బట్ అది కన్సిస్టెంట్గా సస్టైన్ అవ్వాలి. నెంబర్ 2, టైర్ 1 కలెక్షన్స్. ఎవ్రీ ఫిల్మ్ 100 to 150 crores వరల్డ్ వైడ్ కలెక్షన్ కన్సిస్టెంట్గా రావాలి. నాని లాస్ట్ 2 మూవీస్ సరిపోదా శనివారం ఆల్మోస్ట్ 100 crores దగ్గరకు వచ్చి ఆగిపోయింది. దసరా మూవీ అయితే ఆ బ్రేక్ని కంప్లీట్ చేసింది. సో ఇలాంటి రా అండ్ రస్టిక్ మూవీస్ నానికి పడితే డెఫినెట్గా టైర్ 1 హీరోస్లో ఎంటర్ అవ్వడం పక్కా. నెంబర్ 3, పాన్ ఇండియా అప్రోచ్. మన నేచురల్ స్టార్ నానికి సౌత్లో మంచి క్రేజ్ ఉంది. తన సినిమాలో మంచి కంటెంట్, మంచి ఎమోషన్ ఉంటుంది అని.
సో ఇదే క్రేజ్ అదర్ లాంగ్వేజెస్లో కూడా రావాలి. రాజమౌళితో వర్క్ చేయడం వల్ల ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్స్ అయ్యారు. పుష్పతో అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్ నుండి ఐకాన్ స్టార్గా మారాడు. సందీప్ వంగాతో రణ్బీర్ కపూర్కి సౌత్లో మంచి క్రేజ్ వచ్చింది. లోకీతో కమల్ హాసన్ ఒక సాలిడ్ కంబ్యాక్ ఇచ్చారు. సో ఇలాంటి టాప్ డైరెక్టర్స్తో నానికి ఒక సరైన హిట్ పడితే నేచురల్ స్టార్ నుండి నేషనల్ స్టార్ అవడం పక్కా. నెక్స్ట్ నాని నుండి పారడైజ్ రాబోతుంది. ఆల్రెడీ వీళ్ల కాంబినేషన్లో దసరా ఎలాంటి ఇంపాక్ట్ చేసిందో చూసాం. రీసెంట్గా పారడైజ్ గ్లిమ్తో మా మైండ్ బ్లాక్ అయిపోయింది. ఒక్కొక్క డైలాగ్, ఒక్కొక్క సీన్ రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. ఇలాంటి క్యారెక్టర్ చేయాలి అంటే హీరోకి ఎంతో గట్స్ కావాలి. ఇంకా ఈ మూవీని ఏ రేంజ్లో ప్లాన్ చేశాడు శ్రీకాంత్ అన్న. సో దట్స్ ఇట్ గైస్. ఇప్పుడు వస్తున్న అప్కమింగ్ హీరోస్ అండ్ టైర్ 1 హీరోస్ కంటెంట్ మీద ఫోకస్ చేస్తే చాలా బెటర్. నాని మూవీస్లో మీకు నచ్చిన జోనర్ ఏంటి? నెక్స్ట్ నాని టైర్ 1 హీరో అవ్వగలడా లేదా అనేది కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.